మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధంపై అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మరోపక్క చంద్రబాబు నాయుడు అయితే మాత్రం దీని మీద నివేదిక కోరినట్లు తెలుస్తుంది. ఇక హెలికాప్టర్లో ఒక డీజీపీ అలాగే సిఐడి చీఫ్ను కూడా ఆదేశించడం జరిగింది. హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ పరిస్థితి ఎందుకు దగ్ధమైంది, అది కోణమా, కుట్ర కోణమా, లేకపోతే ఏంటి, షార్ట్ సర్క్యూట్ నివేదిక అయితే త్వరగా అక్కడ పంపాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే మదనపల్లిలో కొంత కుట్ర కోణం దాగి ఉంది అనేది ప్రధానంగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. అక్కడ మదనపల్లి కేంద్రంగా మాజీ మంత్రి అంటే వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మాత్రం మదనపల్లి వేదికగా అక్కడ కేంద్రంగా చేసుకొని కొంత భూదందాలకైతే పాల్పడ్డారు. దాదాపు వేల కోట్ల రూపాయలు చేసేటటువంటి భూదందాలకు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలుగా ఉన్న నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఏదైతే ఉందో అందులో కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కుట్ర కోణం ఉందా అంటే ఆ ఫైళ్లు కనుక ఏమైనా బయటకు వస్తే ఏదైనా సరే ప్రభుత్వం కక్షపూర్తి చర్యలకు పాల్పడటం, లేకపోతే న్యాయపరమైనటువంటి ఆదేశాలు, లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్ అయింది. అలాగే చంద్రబాబు నాయుడు గతంలో కూడా పొంగనూరు అంటే ఆయన పర్యటించేటప్పుడు రాయలసీమలో జిల్లాల పర్యటన నేపథ్యంలో పొంగనూరులో అయితే మాత్రం ఏ విధంగా గొడవలు జరిగినాయో మనకు తెలుసు. అలాగే వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అయితే మాత్రం చంద్రబాబుపై ఏంటంటే ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ పొంగనూరులో అయితే మాత్రం అక్కడ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కొంత విధ్వంసం సృష్టించారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు పట్టుకొని టీడీపీ వెళ్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో రోడ్డుపైకి రావటం, వాళ్ళు అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయటం, రకరకాల పరిణామాలు జరిగినాయి. కాబట్టి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకి అట్లాంటి నిరసన కానీ లేకపోతే అట్లా వ్యతిరేకత కానీ ఇక్కడ చేసినటువంటి సందర్భాలే ఉంది. మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు చాలా శాంతియుతంగా జరిగింది. కానీ అక్కడ పొంగనూరులోనే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పొంగనూరు నియోజకవర్గం మీద అయితే మాత్రం కొంత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ అక్కడ ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు నాయుడిని గెలవనివ్వకూడదు అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నాలు వచ్చి ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ అంశాలు. అయినా సరే ఏ విధంగా అయినా సరే ఈ కుట్రకోణం ఏమన్నా దాగి ఉందా, అక్కడ మదనపల్లి కేంద్రంగా చేసినటువంటి భూ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఫైళ్ళన్నీ కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఫైళ్లు దగ్ధం అవ్వచ్చు, లేకపోతే దానికి ఏ విధంగా మంటలు వ్యాపించాయి అనే కోణంలో కూడా నివేదిక అయితే మాత్రం పంపాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ అలాగే సిఐడి చీఫ్ కూడా హుటాహుటీన మదనపల్లికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా జరిగింది, ఈ యొక్క దగ్ధానికి గల కారణాలు ఏంటి, ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధానికి గల కారణాలు ఏంటి, మంటలు యాదృచ్ఛికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా కోణం ఎవరన్నా కావాలని చేశారనేది కూడా నివేదిక అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీజీపీ అవ్వచ్చు, సిఐడి చీఫ్ అవ్వచ్చు, ఏ నివేదిక ఇస్తారనేదే అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఒక విధంగా చెప్పాలంటే కుట్ర కోణం కూడా దాగుండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఏది ఏమైనా సరే ఈ కుట్ర కోణమా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయితే దానికి సంబంధించి ఫైళ్ళు ఏమన్నా కంప్యూటర్లు నిక్షిప్తం అయి ఉన్నాయా లేవా, దానికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, మరోపక్క ఎంతవరకు అక్కడ డ్యామేజ్ అయింది అనేది కూడా అధికారులు చెప్పేటటువంటి నివేదిక ప్రకారం ఆధారంగా ఉంటుంది. మరోపక్క డీజీపీ సిఐడి చీఫ్లు ఏం చెప్తారనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అంశం.